ప్రజలందరినీ గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే 2500 మందికి ఒక విలేజ్ క్లినిక్ ఉండి ఆ సెక్రటరియేట్లో మంచినీటిని పరీక్షించే పూర్తి మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ వినియోగించుకోకుండా ఈ రోజున అతిసార వ్యాధి అనేది అందరికీ తెలిసిందే. దాని పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో రక్షిత మంచినీటి ద్వారా డయేరియా ప్రబలిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దృష్టి అంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజారోగ్యం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత లేదని సుస్పష్టంగా తెలుస్తోంది. దానికి గల కారణం లాస్ట్ మంత్ మొదలైనటువంటి డయేరియా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. చాలా ఊళ్ళల్లో, కాకినాడ కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట కావచ్చు, విజయవాడ, మొగలరాజు